Hello everyone. Welcome to my channel MNT Kids Videos. అనగనగా ఒక పెద్ద రాజ్యంలో విక్రమస అనే రాజు ఉండేవాడు. ఆయనకి 7 తెలివైన, చురుకైన రాజకుమారులు. ఒకరోజు వేసవి కాలం కావడంతో వారంతా కోట బయటకు వెళ్లి సరదాగా చేపలు పట్టేందుకు నదీ దగ్గరికి వెళ్లారు. అక్కడ వాళ్లంతా ఒక్కొక్కరుగా పట్టిన చేపలు తీసుకుని మళ్లీ కోటకి తిరిగి వచ్చారు. ఆ చేపలన్నీ ఎండబెట్టడానికి రాజమహల్ గోడ పక్కన వేసిన తాటిపీలల మీద వేశారు. 1-2 రోజులు గడిచాయి. అందరి చేపలు చక్కగా ఎండిపోయాయి. కాని ఒక్క చేప మాత్రం ఎండలేదు. ఇది చూసిన 7వ రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. అతను ఆ ఎండని చేపను దగ్గరికి తీసుకుని మెల్లగా ఇలా అడిగాడు. చేప, నువ్వు ఎందుకు ఎండలేదు? అప్పుడు ఆశ్చర్యంగా ఆ చేప మాట్లాడింది. చిన్నగా చెప్పింది, గడ్డివాము ఎండకు నాకు అడ్డుగా ఉంది. ఇదంతా విన్న రాజకుమారుడికి ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అతను గడ్డివాము దగ్గరకు వెళ్లాడు. గడ్డివాము, నువ్వెందుకు సూర్యుడికి అడ్డమయ్యావు అని అడిగాడు. గడ్డివాము ఇలా చెప్పింది, ఆవు నన్ను తినకుండా వదిలేసింది. అందుకే నేను అక్కడే ఉండిపోయాను. మరలా యువరాజు ఆవు దగ్గరకు వెళ్లాడు. ఆవు, నువ్వెందుకు గడ్డివాముని తినలేదు? ఆవు బాధతో చెప్పింది, నాకు యజమాని గడ్డి వేయలేదు. ఆకలిగా ఉందిగాని తప్పకుండా తేల్చాలి అని యువరాజు యజమాని దగ్గరకు వెళ్లాడు. యజమాని, ఎందుకు ఆవుకి గడ్డి వేయలేదు? యజమాని చెప్పాడు, మా అవ్వ నాకు అన్నం పెట్టలేదు. అందుకే పనికి ఆలస్యం అయింది. తరువాత యువరాజు అవ్వ దగ్గరకు వెళ్లాడు. అవ్వగారు, మీరు యజమానికి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగాడు. అవ్వ బాధగా చెప్పింది, నాయనా, మా ఇంట్లో నా మనుమడు ఏడుస్తున్నాడు. అందుకే అన్నం పెట్టలేకపోయాను. తరువాత యువరాజు చిన్న పిల్లాడి దగ్గరకు వెళ్లాడు. బాబూ, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చిన్న బాబు మొహం ముడుచుకుని చెప్పాడు, చీమ నన్ను కుట్టింది. అందుకే. అప్పుడు యువరాజు ఆ చీమను పట్టుకుని అడిగాడు. చీమా, నీవెందుకు ఈ పిల్లాడిని కుట్టావు? చీమ తొంగి చూసి కోపంగా చెప్పింది, నా బంగారు పుట్టలో చేతులు పెట్టాడు. నేను కుట్టకుండా ఉంటానా? అంతే. రాజకుమారుడు నవ్వుకుంటూ తండ్రి రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. నాన్నగారు, మా చేప ఎందుకు ఎండలేదు అంటే ఆ చిన్న బాబు చీమల పుట్టలో చేయి పెట్టడం వల్ల అని తెలుసుకున్నాను. ఇలా చిన్న ప్రశ్నతో మొదలై చాలామంది దగ్గరికి వెళ్లే సరదా ప్రయాణం ముగిసింది. నీతి: ఒక్క పని పూర్తవ్వకపోయిన కారణం వెనక ఎన్నో సున్నితమైన పరిణామాలు ఉంటాయి. ముందే ఎవరినీ దోషిగా చూడకూడదు.